ఓం నమో వెంకటేశాయ. రైట్ నో మనం అయితే కడప రైల్వే స్టేషన్లో ఉన్నామండి. కడప నుంచి మనము కొల్హాపూర్కి అయితే వెళ్ళబోతున్నామండి. తిరుపతి నుంచి వస్తుంది కదా ట్రైను, ఆ ట్రైన్కి అయితే జనరల్ అయితే ప్రయాణించబోతున్నామండి. ఈరోజు హరిప్రియ ఎక్స్ప్రెస్ అండి. 225 రూపాయలు అయితే మనకి ఛార్జ్ అయింది జనరల్ టికెట్ కడప నుంచి కొల్హాపూర్కి. మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రైను అమ్మవారు మామూలుగా వాళ్ళ పుట్టినూరు కొల్హాపూర్ అనమాట. ఎలాగైనా తిరుపతికి అదే ఒక కనెక్టివిటీ లైన్ ఇవ్వాలనేసి ఈ హరిప్రియ ఎక్స్ప్రెస్ అనేది అది పనిగా స్పెషల్గా అయితే ఇంట్రడ్యూస్ చేశారండి ఇంతకుముందు. సో అది అలానే కంటిన్యూ అవుతుంది. సో చూద్దాం మన జర్నీ అయితే ఏ విధంగా ఉంటుందో ఎట్లా అనేసి. ఫస్ట్ మనం అయితే టిఫిన్ చేసుకున్నామండి. స్లీపర్ వెయిటింగ్ హాల్ ఇది, చూడొచ్చు మీరు. చాలా నీట్గా చక్కగా అయితే ఉంది. లోపల పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది లోపల. మామూలుగా ఇక్కడైతే జనరల్ టికెట్ వాళ్ళు లోపల ఇక్కడ కూర్చోకూడదండి. ఓన్లీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రమే లోపల అలో ఉంటుంది. కానీ మనం టిఫిన్ చేయాలా, బయట వాటర్ లేవు, ఉన్నాయి వాటరు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చునే కానీ బాగుందని చెప్పి అడిగి వచ్చి అంతే. వాష్రూమ్స్ అన్నీ బాగున్నాయి. ఈ లోపల మన ఫోన్కి కూడా కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవాలా, అందుకనేసి ఛార్జింగ్ పెట్టుకొని నీట్గా టిఫిన్ చేసుకొని బయలుదేరుదామని చెప్పి వచ్చానండి. విషయం ఏంటంటే మనకి కడపలో అయితే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. మొత్తము మనకి 3వ ప్లాట్ఫామ్ మీదకి అయితే మన ట్రైన్ అయితే వస్తుంది. ఇంటి దగ్గర నుంచే చపాతీ అయితే తీసుకొచ్చుకున్నాను అండి ఒకటేసారి. బాగా చేశారు ఇంట్లో. టమోటా పచ్చడి, చపాతీ, ఒక 5 చపాతీ తినేసాను. ఇంకా రేపు కన్స్ట్రక్షన్లు అయితే ఉందండి కొంచెం, చూడండి ఏ విధంగా ఉన్నాయండి. పైనుంచి అయితే ఒకసారి వ్యూ చూద్దాం. ఈ ట్రైను సోలాపూర్ మీదుగా మనకి లోకమాన్య తిలక్ ముంబైకి అయితే వెళ్తుందండి. ఈ ట్రైను చెన్నై నుంచి అయితే ఆ ట్రైన్ వస్తుంది. అతన్ని కొల్హాపూర్కి పోతుంది అంటే అది కనిపిస్తున్నారు. కొల్హాపూర్కి పోద్ది అంటే సోలాపూర్ పోతుంది అంటుండు. సోలాపూర్గా వస్తాం, అట్లా ఎందుకు ఇబ్బంది చేస్తామని చెప్పి రాయలసీమ స్లిప్ అని ఒక ఎక్స్ప్రెస్ ఉండేది, అది కొల్హాపూర్కి వెళ్తుందని చెప్పారు. అదే అనుకుని అడిగాను అతన్ని. లేకపోతే మన ట్రైన్ మనకి తెలుసు 11:45కి మన ట్రైన్ అయితే వస్తుంది. సో అంతవరకు చూద్దాం ఏ విధంగా ఉంది ఎట్లా అనేసి. మనం అయితే టిఫిన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాం. అక్కడ మేడము ఇక్కడ ఉండకూడదమ్మా నువ్వు అది ఇది అన్నారు. సరేలే అక్కడ ఎందుకు మనం అని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేద్దాం అని చెప్పి అట్లా మన ట్రైన్ వస్తుంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. చూద్దాం ఇక్కడ మనకి ఎవరెవరు తగులుతూ ఉంటారు పిల్లలు మనకి తోడుగా. చూడండి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాం ప్రజెంట్ మనం. మన ట్రైన్ అయితే వస్తుంది ఇక్కడికి. ఇంకా కూడా దీన్ని అవతల కూడా ఒక ప్లాట్ఫామ్ కట్టొచ్చు మామూలుగా అయితే. కానీ ఈ రూట్లో అంతగా ట్రైన్లు తిరగవు మామూలుగా. అంటే మనకి విశాఖపట్నం నుంచి కంటే అంత ఎక్కువ ఉండదు. ఎక్కువ గూడ్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ లైన్లో, గూడ్స్ ఎక్కువ ఉంటుంది. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. రైట్ నో హరిప్రియ ఎక్స్ప్రెస్ మన ట్రైను వచ్చేసింది. చూడొచ్చు. మన బ్యాక్ సైడ్ అయితే ఎక్కుదాం, ఎందుకంటే ఫ్రంట్ ఫుల్ ఉంటారని అనిపించింది. బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. ఓకే, లోపల అయితే ఎంటర్ అయిపోయాము. యథావిధిగా ఫుల్గా అయితే ఉన్నారు. మామూలుగా తెలిసిందే కదా జనరల్ అంటే. ఇంకా ఎట్లా ఉంటుందో ఏమో ప్రయాణం అనుకున్నాను. కానీ మనకి ఒక ముస్లిం అంకుల్ అయితే పరిచయం అయ్యాడండి. సీట్ అయితే ఇచ్చాడు కూర్చో అని చెప్పేసి. అంకుల్ అయితే ఆ పక్క కూర్చున్నాడు, నేను ఈ పక్క కూర్చున్నాను ఆ సీట్లో ప్రశాంతంగా. ఎక్కదానే సీట్ అయితే దొరికేసిందా మనకి. రైట్ నో మనం ఎర్రగుంటలో ఉన్నామండి. అక్కడ గూడ్స్ ఉంది, మీకు చూపించడానికి అవ్వలేదు. నెక్స్ట్ మనం అయితే గుంతకల్ జంక్షన్ దగ్గర ఇప్పుడు దగ్గర ఉన్నామండి. గుంతకల్ జంక్షను వచ్చేసాము. గుంతకల్ జంక్షన్లో ఏడైతే ఫుల్ అడావిడండి. జనాలు కొట్టుకోబోతున్నారు. ఏంది తెలుసా, లేపేస్తున్నారు. టీటీని పిలుస్తూ ఉంటారు. ఒక ఆయన వచ్చేసి ఏంది మీరు పడుకునేదానికా నిలబడేదానికా కూర్చునేదానికా సీట్లు అంటారు. అమ్మ భలే గొడవలు వేసుకుంటున్నారండి గుంతకల్లో అయితే. ఫుల్ వచ్చేసారు బ్యాచీలు అంతా. ఆల్రెడీ ఫుల్ ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే ఎవరిని లేపినా లేరు వాళ్ళు. ఇంకా మనం ఏం చేద్దాం చెప్పండి. కూర్చోడం ఇంకెట్టబట్టి వెళ్ళాలంతే. కాకపోతే కాసేపు అట్లా ఒక ½ అవర్ అట్లా ఇట్లా ఉన్నామంటే సర్దుకొని పోతాయి. గుంతకల్లో ఎక్కారండి, మళ్ళీ బళ్ళార్లో దిగేశారు అందరూ.
అదేలే వాళ్ళు మామూలుగా ఒక 2-3 బ్యాచ్లు ఎక్కారు, మళ్ళా అంతా దిగేశారు అక్కడే. చూడొచ్చు మీరు. మనం అయితే గుంతకల్ నుంచి అయితే బయలుదేరేసాము. ట్రైన్ అయితే ఈ పక్క ట్రైన్ వస్తుంది చూడండి, అది చెన్నై సెంట్రల్ ట్రైన్. అది ఖాళీగా ఉంది ట్రైన్ అయితే. ఎవరైనా మామూలు చెన్నై సెంట్రల్ వెళ్ళండి, గుంతకల్లో ఈ ట్రైన్ వస్తుంది దీనికి, కొల్హాపూర్కి ఎదురుగా. ఆ ట్రైన్ అయినా ఎక్కొచ్చు. ఇప్పుడు వరకు అయితే మనకి అన్నీ కూడా కరెక్ట్ టైంకి అయితే వచ్చిందండి ఈ ట్రైన్. మనకి కడపకి అయితే ఒక 20 minutes లేట్ అయితే వచ్చిందండి. మిగతా అంతా కూడా కొట్టేశాడు, నీట్గా అంతా సెట్ చేసుకుంటూ వచ్చాడు. మనమైతే గుంతకల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అండి. ఇది పెద్ద రైల్వే స్టేషన్ అండి. ఇది కూడా ఏమనుకున్నాం అంటే మామూలుగా ఏదో మామూలు ఉంటుంది, లేక మన గూడూరు జంక్షన్ లాగా ఉంటుంది అనుకున్నా, లేదు పెద్ద జంక్షన్ అండి. ఇది రాకపోకలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ సైడ్ రైల్వే స్టేషన్లో అంత వృద్ధి లేదు నాకు తెలిసి. అంటే మన సైడ్ రైల్వే స్టేషన్లు ఎక్సలెంట్ ఉంటాయి. అసలు 3-4 ప్లాట్ఫామ్లు ఉన్నా కూడా అసలు క్లీన్గా ఉంటాయి, ఎక్కడ కూడా క్లీన్గా ఉన్నాయి. కానీ ప్రాపర్ ప్లాట్ఫామ్ అనేది కొంచెం ఇదిగా ఉంది. లోపల మన వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి, ఏం ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి ఆ మాత్రం పెట్టున్నారంటే చాలా గ్రేటు. అయితే నిద్రపోయానండి, నిద్రపోయి లేసాను అంటే మార్నింగ్, ఎందుకంటే నైట్ నిద్రలేదు. సరే అని చెప్పి పడుకుని పోయాను. లేచి చూసే తెల్లారిపోయిందండి. ఎక్కడున్నానో కూడా తెలియలే. ఇంది చుట్టూ జనాలు అని చెప్పి చూసుకుంటా ఉన్నా, ఆ పక్క ఈ పక్క. సరే బ్రష్ చేసుకొని ఫస్ట్ మనం కిందకైతే దిగినామంటే అర్థం అవుద్దనిపించింది. నిద్ర అయితే ఫుల్ పడేసిందండి. మధ్యలో కళ్ళు కూడా వచ్చాయి, అది ట్విస్ట్. నిద్ర పడడమే ఎక్కువ అండి, మధ్యలో కళ్ళు మళ్ళా అట్లా ఫుల్ నిద్ర అయితే పోయాను. లేచి ఛార్జింగ్ పెట్టుకొని ఫస్ట్ వేరే బ్రదర్కి అయితే అట్లా చెప్పాను, చూస్తూ ఉండు బ్రదర్ అని చెప్పి. ఆ బ్రదర్ అయితే నిద్రపోతుండు. సరే మనమైతే ఇప్పుడు ఇక్కడ గాదర్ జంక్షన్ కాదు, మామూలుగా రైల్వే స్టేషన్, అక్కడికైతే వచ్చాము. మనం ఇప్పుడు ఉత్తర కర్ణాటకలో అయితే ప్రయాణిస్తున్నామండి. మార్నింగ్ పర్లేదండి, రైల్వే స్టేషన్స్ అన్నీ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్లాస్టిక్ కూడా ఏమీ అంతగా లేదు. మన సైడ్ కొంచెం ప్లాస్టిక్ ఎక్కువ పడేస్తుంటారు, ఈ సైడ్ అంత లేదులే, మామూలుగానే ఉంది. కాకపోతే ఇక్కడ వాతావరణం ప్రస్తుతానికి అయితే ఇంకా తగల. హూబ్లీ అక్కడ పోతే మంచి వాతావరణం కనిపిస్తుంది మనకి. ప్రస్తుతానికి నార్మల్గా నడుస్తూ ఉంది వాతావరణం, కానీ అన్నీ కూడా అంతా మన సైడ్ ఉన్నట్టే ఉంది మొత్తం కూడా. చూడవచ్చు మీరు. గాదక్ సిటీ అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది ఏందనేసి. అంటే బయట ఇట్లా విలేజ్లో కూడా మీకు చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది, ఓ ఈ సిటీ ఈ విధంగా ఉంది, ఈ సిటీ ఇట్లా ఉంది అని చెప్పేసి మీకు అర్థమవుతుంటుంది. ఈ విధంగా ఉంది. మనకైతే అక్కడ సన్ రైజెస్ అయితే వస్తుంది, ఇంకా రాలే. చూడండి ఇప్పుడు సన్ రైజెస్ అయితే మనకు సూర్యభగవానుడు మన డేకి అయితే వెల్కమ్ చెప్పేశారు నీట్గా. ఇక్కడ ఎండలు ఎక్కువ కాస్తట్టున్నాయి. ఇంత ఉదయాన్నే చూడండి బగ్గుమంటూ వస్తున్నాడు. అందులో మంచు కాలంలోనే అటు వస్తున్నాడంటే ఇంక మామూలుగా ఎండాకాలం అయితే 5 గంటలకి వచ్చేస్తాడేమో. అది టాస్క్. ఊరి అయితే పర్లేదు బాగానే ఉంది, కొంచెం పెద్ద ఊరే, మన బద్దెలు అంత ఉంటుంది. ఈ పక్క అంతా ఇవి బుడ్డ శనగలు అంటాం కదండి, అవి ఎక్కువ వేస్తున్నారండి పంటలు అయితే. అసలు వరి అనే మాట లేదండి. నేనైతే వరి కానీ శనగ కానీ అవి ఏం చూడలేదు. బుడ్డ శనగలు మాత్రం చూడండి, కిలోమీటర్ల తరబడి 70 కిలోమీటర్ల నుంచి చూస్తానే ఉన్నాయండి. మొత్తం అయ్యే బుడ్డ శనగలు, అదే ఇంక వేరేదైతే లేదు, ఓన్లీ బుడ్డ శనగలే. ఈ ట్రైను ఇది ఇట్లా తిరుపతికి అయితే వెళ్తుంది ఆ ట్రైను. నెక్స్ట్ ఇక్కడైతే పత్తి అండి. దాని తర్వాత మనకి మెయిన్గా ఇక్కడ ఏంటంటే బొడ్డు శనగలు, పత్తి, చెరుకు ఇవైతే ఎక్కువగా పండిస్తున్నారండి ఈ సైడు, ఉత్తర కర్ణాటక సైడు. వీళ్ళంతా ఉత్తర కర్ణాటక వాళ్ళు వీళ్ళు. ఇక్కడైతే ఎక్కేసారండి మనకి పలుకుల్లో కేసరి కాదు, పల్లల్లో కేసరి అనమాట. ఫుల్గా వేసుకున్నారు. తెలుగు కన్నడ ఒకటే విధంగా ఉంటుంది చూడండి అక్షరాలు. ఎవరు చదువుకుంటున్నాడు అబ్బాయి. ఈ పక్క ఒక అబ్బాయి అటు పోతున్నాడు. అది పళ్ళల్లో కేసరి వేసుకున్నాడండి బాగా. ఉదయాన్నే పళ్ళు కూడా దోమినట్లేడు, వేసుకున్నాడు. ఇంకా పూసుకుంటా ఉన్నాడు అంతా మందల్లో.
హూబ్లీకి అయితే మనం ఎంటర్ అవబోతున్నాం అండి. అసలు చాలా పెద్ద జంక్షన్ అండి హూబ్లీ అనేది. చాలా రాకపోకలు, అసలు ఎన్ని ట్రైన్లు అంటే అన్ని ట్రైన్లు అయితే హూబ్లీలో ఆగుతున్నాయండి. మామూలుగా మనకి ఇప్పుడు వాస్కో డ గామా ఉంది కదా, అది కూడా మనం లోండా జంక్షన్ కాడ కట్ అయిపోతాం అనమాట. ఇంకా ఈ హూబ్లీ నుంచి వాతావరణం కానీ క్లైమేట్ కానీ అసలు ఎక్సలెంట్ ఉంటుందండి. మీకు కావాలంటే చూడండి, దట్టమైన అడవిలో నుంచి ఇప్పుడు మనం ప్రయాణిస్తాము. అంతా ఏనుగులు అవి కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ. బాగుంటుంది ఇక్కడ నుంచి బాగుంటుంది వాతావరణం. సో మనకైతే టైం అయితే అయిపోయింది, హూబ్లీకి ఇంకా వచ్చేస్తున్నాము. వాళ్ళందరూ సమోసాలు తీసుకుంటున్నారు. మనం అయితే వరస్ట్ పావ్ అనేది ఒకటి ఉంటుంది, మీకు తెలుసోదిలో వరస్ట్ పావ్ అని. అది తీసుకున్నాం, 40 రూపాయలకి 2 ఇచ్చారు వరస్ట్ పావు. వరస్ట్గానే ఉంది టేస్ట్. సో మనం హూబ్లీ జంక్షన్లో అయితే ఉన్నాము. ఇది ఫుల్ అయితే మీకు చూపించేదానికి అవ్వలేదు నేను, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ ఉన్నాం కదా. ఫ్రంట్ సైడ్ అంటే మీకు వ్యూ హూబ్లీ జంక్షన్ అది మొత్తం చూపించామని. సో ఈ ప్లాట్ఫామ్ వరకే చూపించగలుగుతున్నాను, ఏమనుకోవద్దు. స్టిల్ ఇచ్చేసాం ఆడ. మనం బ్రెడ్ చేసుకొని వచ్చాము. వరస్ట్ పావ్ అయితే తీసుకున్నాము. 2 బ్రెడ్లు ఇచ్చాడు, అవి కూడా మామూలుగా మనకు ఆల్రెడీ చపాతీలు ఉన్నాయి, కానీ మనం ఎందుకంటే వరస్ట్ పావ్ టేస్ట్ చేయాలని నాకు అనిపించింది. వరస్ట్గానే ఉందన్నమాట అది. ఆ పచ్చిమిరకాయలు కూడా మొన్నటి ఉన్నట్టున్నాయి, అవి గొంతులోనే ఉండిపోయింది. కడుపు అంతా ఉబ్బరం తిప్పేసింది. 2 సేపు భయం వేసింది, ఏడబడిపోతాంరా స్వామి అని. అదొక భయం. అయితే బయటకు వచ్చి చూస్తే ఈ టర్నింగ్లు చూస్తే భయం వస్తుంది, ఎదురుగా ఏ ట్రైన్ వస్తుంది, ఈ ఫోన్ ఏడబడిపోద్దా అని. ధార్వాడ్కి అయితే మనం ఎంటర్ అయిపోయామండి. ధార్వాడ్ ఈ స్టేషన్ బాగా నచ్చిందండి నాకు. అసలు మొత్తం లుక్ కూడా ఇది ఆ పక్క చూడండి, రాయి ఉంది, ఇదంతా కొండల్లో ఉంది స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి మనకి హిల్ స్టేషన్ ఇది. చూడండి ఏ విధంగా ఉంది స్టేషన్ కూడా. ధార్వాడ్ ఊరి పేరు. సిటీ కూడా సిటీ టౌన్ అని తెలియదు, టౌన్ లాగా ఉంది. టౌన్ కూడా బాగుంది, మన ఆత్మకూరు టౌన్ ఉంటుంది కదా, ఆత్మకూరు టౌన్ లాగే. చూడండి వాతావరణం కూడా అసలు చాలా బాగుంది. ధార్వాడ్ సిటీ అయితే మనం క్రాచ్ చేసాము. చూడండి వ్యూ చూడొచ్చు మీరు, ఇల్లులు కానీ అంతా. అంటే కొంచెం టౌన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అర్థం అవుతుంది మీకు. రేపు ఎప్పుడైనా ఈ రూట్లో వచ్చినా ఇంకో మెయిన్ మ్యాటర్ మీకు చెప్తాను. ఈ రూట్లో దొంగలు ఉంటారు, ఇక్కడ ఆడదగలరు మీకు. వస్తాలే స్టేషన్ వస్తుంది, దొంగలను కూడా చూపిస్తాం మీకు. టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయండి, ఇది వరస్ట్ పోవాలి. ఇదేదో బాగున్నట్టుంది కానీ వద్దులే, ట్రై చేయాలి. చెరుకు అయితే స్టార్ట్ అయిపోయింది. చెరుకు ఎక్కడి నుంచి మనకి బొడ్డు శనుగులు అవన్నీ అయిపోయాయి. ఎక్కడి నుంచి మొత్తం ఇంకా చెరుకు దట్టమైన అడవి అంతా కూడా మొత్తం చూడవచ్చు మీరు. అన్నీ కూడా చెరుకు అంతా అడవిలో ప్రయాణిస్తాం మనం. చూడండి ఈ ఊరు ఇదేదో పేరండి మర్చిపోయాను, కానీ ఇల్లు ఉన్నాయండి, పాతకాలం ఇల్లు. చూడండి అన్నీ అసలు కొండలో ఉన్నాయి. ఆ పక్క మీరు చూసుకున్నారంటే అన్ని కొండలో ఉన్నాయి పాతకాలం ఇల్లు. ఒకదాని కింద ఒకటి అట్లా కింద 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 కొండ నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి అన్నమాట ఇల్లు అయితే. ధార్వాడ్ ఏదో ఉంది, ఊరి పేరు వస్తుంది చెప్తాను. కున్నాను గారండి, కుమార గాల్వే. మరాఠీ పిల్లలు అమ్మా చిచ్చర బిడుగులు వీళ్ళతో మటుకు ఏం మాట్లాడబోలే, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉన్నారండి. అంటే మామూలుగా పిల్లలని కాదు, పెద్దవాళ్ళతో కూడా. ఎందుకంటే కొంచెం మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కదా, వాళ్ళు ఏదో మాట్లాడతారు. అందులో మెయిన్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు హిందీ మాట్లాడకూడదు. హిందీ మాట్లాడితే వాళ్ళు మరాఠీ రాదంటారు. నువ్వు కన్నడ మాట్లాడిన ఇబ్బంది లేదు,
అన్నవారు జంక్షన్ అయితే మనం క్రాస్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే టాప్ నాచ్ ఉంటుందండి. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలి. ఇంతవరకు మీరు ఫోన్లు కానీ ఛార్జింగ్ పెట్టి వాష్రూమ్ పోయినా, బ్యాగులు ఆడ పారేసి అటు ఇటు దూకినా, లేకపోతే ఏడన్నా కూర్చొని ఉన్న రైల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రశాంతంగా జరిగిపోతూ ఉంటుంది. ఎవరెవరు ప్యాసింజర్ చెప్పినా కూడా చూసుకుంటూ ఉంటారు, ఇబ్బంది లేదు. ఇక్కడి నుంచి ఏంటంటే జనాలు తగ్గిపోతారు అన్నమాట. ఇంకా అందరు దిగిపోతూ ఉంటారు. ఆల్మోస్ట్ మనం ఎండుకు వచ్చేస్తున్నాం. నార్త్ కర్ణాటక అదే పైకి వచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు మన వాస్కోడ్ గామా అదే మన గోవాకి వెళ్తుంది కదా ట్రైను. మన ట్రైను గోవా ట్రైన్ రెండు కూడా ఇదే రూట్లో వెళ్తాయి. ఇక్కడ చూడండి లొకేషను. అసలు స్టేషన్కి కూడా అంతా ఆ సైడ్ మొత్తం గడ్డి ఉంటుంది అనమాట. స్టేషన్ అంతా గడ్డితో ఉంటుంది. వర్షాకాలం అయితే ఎక్సలెంట్ ఉంటుంది స్టేషను. ఇక్కడ మనకి గడ్డి అంతా చెక్కేస్తున్నారు. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూడండి. హిల్ స్టేషన్లో అయితే మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. అన్నీ ఇవి మొత్తం కూడా టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయండి. ఫోన్ బయట పెడితే ఏడ ఎదురుగా ట్రైన్ వస్తుందా, ఈ ఫోన్ ఎగిరిపోద్దా అని చెప్పి భయం వేస్తుంది. అన్ని టర్నింగ్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్క చెట్టు అండి నిజంగా 100 అడుగుల నుంచి 150 అడుగులు ఉందండి ఒక్కొక్క చెట్టు. ఏం చెట్లు కానీ మనకు తెలీదు. ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. పసుపు పూలు ఉన్నాయి, రెడ్ కలర్ పూలు ఉన్నాయి. మళ్ళీ మధ్యలో ఈ ఏనుగు బొమ్మలు కూడా వేస్తున్నారు మనకి. అంటే చాలా స్లోగా వెళ్తుంది మన ట్రైన్. ఏంటంటే 49 స్పీడ్. ఇక్కడ చూడొచ్చు మీరు, వరి పొలాలు కూడా ఇక్కడ పండిస్తున్నారండి. మనం ఇందాక లేదనుకున్నాం, కానీ అంత మోతాదు ఏం లేదు, మామూలుగా వేస్తా ఉన్నారు అంతే. ఇక్కడ అది కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం, కొంచెం తక్కువే మనకంటే ఇక్కడ తక్కువ. ఇక్కడ ఏంటంటే చెరుకు, పత్తి అవి మిగతా పండిస్తున్నారు. వరి అంత లేదు. సో హుబ్లీ నుంచి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి లొకేషను అంతా కూడా చూడొచ్చు. వరి కూడా మెట్లుగా అంటే కొండల్లో కదా, మెట్లుగా నాటున్నారు అన్నమాట అంతా కూడా. స్పీడ్ పోతుందండి. మన ట్రైన్ అయితే అంత స్పీడ్ పోవట్లేదు. మన ట్రైన్ ఏంటంటే 49 లాస్ట్. ఎందుకంటే మొత్తం టర్నింగ్లు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి మామూలుగా ఒక రకంగానే వెళ్తుంది. ఏం మరి అంత స్పీడ్ లేదు. ఎక్కడ కూడా డిలే అయితే ఎక్కడ కూడా ఏం డిలే లేదు. ప్రతి దానికి మామూలుగా టైంకి వచ్చేస్తుంది. ట్రీస్ చూడండి ఎంత హైట్ ఉన్నాయి. అసలు ఏనుగులు కూడా తిరుగుతుంటాయంట. మధ్యలో వాటర్ కూడా ఉన్నాయి. మనకి గోవాకి వెళ్ళే రూట్లో అయితే వాటర్ ఫాల్స్ తాగుతాయి. జస్ట్ అంటే లోండా జంక్షన్ నుంచి అటు వెళ్ళిపోద్దండి గోవాకి వెళ్ళేది. మనం ఇటు వస్తాం అంతే, ఏం పెద్ద దూరం లేదు. ఓకే, రైట్ నో మనం అయితే లోండా జంక్షన్కి అయితే వచ్చేసాము. మనం అనుకున్నట్టే ఆ సైడు శాలిమార్ వాస్కోడ్ గామా ఎక్స్ప్రెస్, శాలిమార్ ఎక్స్ప్రెస్ ఆన్ ద ప్లాట్ఫామ్ అండి. ఎవరైనా వాస్కోడ్ గామా గోవాకి వెళ్ళాలనుకుంటే మన తిరుపతి నుంచి ట్రైన్గా మిస్ అయిపోయింటే డైరెక్ట్ హరిప్రియ ఎక్స్ప్రెస్ ఎక్కేసి నేరుగా లోండా జంక్షన్లో దిగేశారంటే మీకు రైట్ సైడ్లోనే అదో ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది. ఆ ట్రైన్ ఎక్కేసారంటే నేరుగా గోవాలో దిగేస్తారండి వాస్కోడ్ గామాలో. అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు బీచ్లకి అట్లా. ట్రైన్ అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి ఇక్కడి నుంచి. ఇదనే కాదు, ఇంకా కూడా ట్రైన్లు చాలా చూశాను నేను. ఎక్కడ మిరాజ్ జంక్షన్లో కూడా చూశాను ట్రైన్లు. ఏడైతే మీకు ఫుడ్ అయితే మస్తు ఉంటుందండి. ఫుడ్ మీకు దొరుకుతుంది లోండా జంక్షన్లో. ఫుడ్ ఏం కావాలన్నా వడాపావు ఎక్కువ దొరుకుతుందండి. వడాపావు మామూలుగా ఇంకా మిక్చరు అట్లాంటివి. ఓకే, మనం లోండా జంక్షన్ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇది కూడా మంచి సిటీ ఉన్నట్టుందండి, పెద్ద ఊర్లాగా ఉంది. చూడండి ఈ ఊరు ఒకసారి, బాగుంది లొకేషన్ కూడా. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ నుంచి మహారాష్ట్ర అంతా కూడా అండి ఎక్సలెంట్ లొకేషన్ అండి. అసలు చాలా బాగుంది లొకేషన్. వర్షాకాలంగానే అయితే ఇంకా హైలైట్ ఉండేటట్టుంది. అంటే ఇది గోవా రూట్ కొంచెం ఇంకా ఆడి వరకు ఎండ్ అయిపోయిందిలే. ఇంకా మనం వాళ్ళు అటు వెళ్ళిపోతారు గోవాకి. మనం ఇప్పుడు ఖానాపూరాలో అయితే మనం ఉన్నామండి.
మామూలుగా ఉంది ప్లాట్ఫామ్ అంతా. ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ప్లాట్ఫామ్ ఇప్పుడు కడతా ఉన్నారు. ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. అప్పుడు కట్టినారులే, డెవలప్ చేస్తున్నారు. అంటే అప్పుడు ఎప్పుడో మామూలుగా ఖానాపూర్ని అయితే మనం దాటేసామండి. నెక్స్ట్ రైట్ నో మనం అయితే బెల్లగా చూడొచ్చు మీరు ఖానాపూర్. ఇది అక్కడ స్కూల్, అది పెద్ద స్టేషన్. ఇది కూడా మనకి హూబ్లీ తర్వాత ఆ విలేజ్ కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది. చాలా పెద్ద స్టేషన్ అండి. ఇది అన్నీ కూడా 2 అంతస్తులే ఉన్నాయి బాగా. అంతా రైట్ సైడ్లో చూడండి ఇల్లులు కానీ అన్నీ కూడా. ఈ సైడ్ కూడా బాగున్నాయి ఇల్లులు కానీ అన్నీ కూడా బాగా చక్కగా కట్టుకున్నారు. ఇది కూడా చాలా పెద్ద స్టేషన్ అండి. అన్నీ కూడా ఊరు కూడా చాలా పెద్ద ఊరు ఉన్నట్టు మొత్తం నీట్గా సెట్ చేశారు. అక్కడి నుంచి వస్తూనే ఉంది ఈ ట్రైన్ అయితే. బెళగావి నుంచి ఇట్లు బెంగళూరుకి అయితే వెళ్తుందండి ఆ ట్రైను. మనం గూడ్స్ నుంచి ఈ పక్క దాటుకున్నాం. ట్రాక్ అయితే చేంజ్ చేసుకున్నాం మనం, గూడ్స్ ఉంది కాబట్టి. సో బెళగావి స్టేషన్లో అయితే మనం ఎంటర్ అయిపోయామండి. బెళగావిలో కూడా ఫుల్గా దిగేశారండి ప్యాసింజర్లు. ఇంకా మన దాంట్లో ఉన్న వాళ్ళు అర్ధ భాగం అయితే దిగేశారు. అట్లాగే అర్ధ భాగం ఎక్కారండి ఆయన బెళగావిలో. చూడండి ఎక్కే వాళ్ళు ఉన్నారు, దిగే వాళ్ళు ఉన్నారు. మన ట్రైన్కి ఆడ కూడా తగ్గేదే ఎక్కతానే ఉన్నారు, దిగతానే ఉన్నారు. సీట్లు మటు దొరకట్లేదు. మనకు ఆ సీట్ ఎట్నో దొరికింది. నిద్రపోయాం, లేసాం ప్రశాంతంగా, బ్రష్ చేసుకున్నాము, టిఫిన్ కూడా చేసుకున్నాం. ఇంకా కిటికీ దగ్గర కూర్చోను. అదే ఇంకా చూసుకుంటూ వెళ్తా ఉన్నాం ఏంటి విషయం అని. ఓకే అండి, అక్కడ చూడొచ్చు. అట్లా మామూలుగా తలకి క్యాప్లు అయితే చూశానండి ఈ సైడు. అట్లా ఎందుకు కట్టుకుంటారో మీకు తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ బెళగావి అవుట్స్కర్ట్స్లో అయితే మనం ఉన్నాము. నెక్స్ట్ ఘటప్రభ అయితే మనం ఎంటర్ అయిపోయామండి. ఘటప్రభ ఇది కూడా మామూలు స్టేషనే. ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. బేల్పూరి అండి, బాగుంది టేస్ట్. తింటా ఉన్నారు. మనం అయితే తీసుకోలేదు ఎందుకులే అని చెప్పేసి. బాగుంది అంతా. లొకేషన్ కూడా ఇక్కడి నుంచి మనకి నీట్గా ఉంటుందండి, చూడొచ్చు మీరు. నెక్స్ట్ మనం రాయబాగ్కి అయితే దగ్గరగా ఉన్నామండి, అందుకే రాళ్ళు వస్తున్నట్టున్నాయి. రాయబాగ్కి అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇదే అండి రాయబాగ్ రైల్వే స్టేషను. అంతా నిజంగా రాళ్ళతోనే ఉంది రైల్వే స్టేషన్ కానీ చుట్టుపక్కల కూడా అంతా కూడా మొత్తము. నెక్స్ట్ ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ప్రయాణించాలండి. కుడాచిలో అయితే ఎంటర్ అయిపోయామండి మనం. ఇక్కడ స్టేషన్ పక్కనే రోడ్డు అయితే ఉంటాయి, రోడ్డు పక్కనే ఇల్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకొని ప్రయాణించాల్సి ఉంటుంది. బ్యాగులు కానీ మర్చిపోయి అట్లా వాటర్ గేటర్ కానీ దిగారంటే బ్యాగులు ఉండవు. ఫోన్లు అంటే మీ దగ్గర ఉంటాయిలే, బ్యాగులే కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే అండి, ఇది కూడా కొంచెం మంచి సిటీ ఉన్నట్టుంది. అంటే మామూలుగా మన ఆత్మకూరు టైప్లో, తాలూకా టైప్లో ఉన్నట్టుంది. పెద్దూరే. ఇక్కడి నుంచి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద కానీ రైల్వే అంటే అంతా ఖాళీ అయిపోతుంటారు. మనం తెలియని వాళ్ళం కదా, ఇక్కడంతా మనకు తెలియదు. మనం బిక్కుమంటా ఉన్నాం ఇంకో బ్లాస్ట్ అవుతాం. ఓకే అండి, కృష్ణా రివరు ఇక్కడి నుంచే మన ఊరికి కూడా వస్తుంది రివర్. ఇది కృష్ణా రివరు. మన సైడ్ కూడా మీరు చూసుంటారు. ఇది కర్ణాటక నుంచి అయితే మనకు వస్తుందండి కృష్ణా రివరు. చూడొచ్చు వాటర్ ఫ్లో కానీ స్టాకేజ్ కానీ ఏ విధంగా ఉందో. బ్రిడ్జ్ కూడా సేమ్ మన సైడ్ ఉన్నట్లాగే ఉంది కదా బ్రిడ్జ్. చూడండి, మీకు కావాలంటే పేరు వస్తుంది కృష్ణా రివర్ అనేసి. ఇక్కడ చూడండి, రివర్కి సగం మధ్య దాకా వాటర్ ఉన్నాయి. ఈ పక్క అంతా నాటేస్తున్నారు పొలాలు, కబ్జాదారులు. ఏం చేద్దాం చెప్పండి. ఏం లేదు, ప్రకృతి కోపం వచ్చిందంటే, సునామీ వచ్చిందంటే అన్నీ కొట్టుకోకపోతాయి. సునామీ రాబల్లే, మొన్న వచ్చినట్టు వరదలు వచ్చేసినాయంటే ఆ పొలాలన్నీ కొట్టుకోకపోతాయి. వాళ్ళకి పని లేకనా అవన్నీ ఆడ వరకు బిజీ చేస్తున్నారంటే అర్థమైంది. అదంతా రివర్ ప్లేస్ అనే కదా.
ఆక్రమించేస్తారు జనాలు, అడిగేవాళ్ళు లేరనేసి ఏదైనా చేస్తారు. ఒగర్కాడ్లో అయితే మనం ఎంటర్ అయిపోయండి. ఇంకా మనం నార్త్ కర్ణాటకలోనే ప్రయాణిస్తున్నాం. మనం అయితే మహారాష్ట్రలోకి అయితే వెళ్ళలేదు, ఇంకా మనం కర్ణాటక చివరి భాగంలో ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు ఒగర్కాడ్ని అయితే దాటేసుకున్నాము. నెక్స్ట్ మనకి మిరాజ్ అయితే వస్తుంది జంక్షను. ఆ అమ్మాయి చూడండి, మరాఠీ వాళ్ళు భయపిచ్చేస్తున్నారు వాళ్ళ అవ్వని, ఏళ్ళు చూపించేసి అట్టే. వాళ్ళ అమ్మ అయితే చెయ్యి అడ్డం పెట్టి నవ్వుకుంటూ ఉంది, భయపిస్తూ ఉంది ఆ పాప. మరాఠీ వాళ్ళు బాగుంటారండి, అంటే మామూలుగా వాళ్ళ బిహేవియర్ కానీ మంచి వాళ్ళు అండి. మరాఠీ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అండి. వాళ్ళు ఏంటంటే మంచిగానే ట్రీట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలుసు, ఆల్రెడీ నేను 6 years బెంగళూరులో ఉన్నాను కదా, జాబ్ చేశాను కాబట్టి అక్కడ కూడా చూశాను. మనంతా ఏంటంటే కర్ణాటక వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు ఒక అన్నదమ్ముల టైప్లో ఉంటారండి. భాష కూడా ఒకే విధంగా ఉంటుంది ఆల్మోస్ట్, ఇంకా రైటింగ్ కూడా ఒకే విధంగా ఉంటుంది అంతా కూడా. ఓకే అండి, మనం మిరాజ్ జంక్షన్కి అయితే ఎంటర్ కాబోతున్నాం అండి. మన ట్రైన్ అయితే 49 నిమిషాలు ముందరగానే వచ్చేసిందండి మిరాజ్ జంక్షన్కి. మిరాజ్ జంక్షన్ అయితే చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందండి. ఇది కూడా చాలా పెద్ద జంక్షన్ అండి మిరాజు. ఇక్కడ ట్రైన్లు కూడా చాలా అసలు రాకపోకలు చాలా జరుగుతున్నాయి ఇక్కడ మిరాజ్ నుంచి. అసలు పూణేకి కానీ ఇంకోటి అక్కడ ఉండేది అయితే బెకార్గర్ ఎక్స్ప్రెస్ అండి, మిరాజ్ నుంచే స్టార్ట్. అది బెకార్గర్ ఏదో ఉంటుంది, బెకార్నెవరో అక్కడ. ఇక్కడ జరిగింది ఏంటంటే అందరు దిగేశారండి, మీరు చూడొచ్చు, మొత్తం దిగేశారు. నేను ఆడవాళ్ళు ఈ బ్యాగ్ ఆడబెట్టేసి అది ఆ క్లిప్ కూడా ఆడబెట్టేశాను. అసలు ఎవరు లేరు ట్రైన్లో, అందరు దిగిపోయారు. ఇక్కడ మామూలుగా కొల్హాపూర్ కాదు, వీళ్ళంతా ఇక్కడ దిగేవాళ్ళే మిరాజ్. నెక్స్ట్ కొల్హాపూర్ అంతే. నేను అక్కడ పెట్టేస్తుంటే ఒక ఆయన పోయేసి మామూలుగా ఆడ కూర్చోన్నాడు, నాంతే ఉన్నాడు అబ్బాయి కూడా కూర్చొని మామూలుగా బ్యాగ్ మీద చేస్తుండే. ఏందే అని చెప్పి చూశాను. మళ్ళా ఏం చేస్తున్నావు అంటే క్యా అంటే దిగిపోయాడు. సర్లే చూపిస్తాను అతను కూడా. ఈ పక్క అయితే పూణే, అది పూణే ట్రైన్ చూడండి ఏ కలర్లో ఉందో. మొత్తం దిగిపోయారు ఆల్మోస్ట్, ఎవరు లేరు. అది ఆ పక్క రైట్ సైడ్లో కూర్చొని తలకాయ ఉంచుకొని అతనే విమలేసుకోండు, బేల్పూరి అన్న పక్కన కూర్చోండు, వీడియో తీస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పక్క అంతా ఊయేస్తున్నాడు చూడండి, రంగులు చేసిపోయాడు. సరేలే వెళ్ళిపోయాడు, మనకి ఎందుకులే అని చెప్పి లోపల కూర్చున్నా. మళ్ళీ ఈ పక్క ఒక అతను వెనకాల కూర్చోన్నాడు వచ్చి. ఎవరు లేరు మామూలుగా లోపల, మామూలుగా ఏం ఇబ్బంది లేదు, వాళ్ళంతా ఏం చేయలేరు. కానీ ఏంటంటే కొంచెం ఫ్యామిలీతో అట్లా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం భయపడతారు కదా ఎవరైనా తెలియని ప్లేసుల్లో. చూడండి, అందులో సోలో ట్రిప్ అంటే ఇంకా అసలు చెప్పలే. ఒంటరిగా వచ్చే వాళ్ళని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోనండి. ఇక్కడ ఇది ఎస్పెషల్లీ ఈ స్టేషన్లో అయితే మీరు నిద్రపోవద్దు, ఆదమర్చొద్దు. ఆ పక్క లాస్ట్లో కూర్చొని అతను, ఆ పక్క లాస్ట్లో చూసుకుని గడ్డం ఎత్తి చూస్తాడు. డైరెక్ట్ తీయడం ఎందుకని చెప్పి నేను ఇటు తీసే వీడియో. సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అండి, ఈ ట్రైన్ కూడా మనకి వాస్కోడ్ గామాకి అయితే వెళ్తుందండి. ఆ ట్రైను ఇక్కడ నుంచి లోండా జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తుందండి. బెంగళూరు నుంచి వస్తుంది ఆ ట్రైను, చూడొచ్చు మీరు. నెక్స్ట్ మన క్రాసింగ్ అయితే పెట్టాడండి. ఈ ట్రైన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయించాడండి. మనం దగ్గర 1.5 గంట ఉన్నామండి ఇక్కడే, 1.5 గంట ఆ స్టేషన్లో ఉన్నాం. అందరు దిగిపోయారు. ఇంకేం చేద్దాం, ఛార్జింగ్ పెట్టుకొని అట్లా తిరుగుకుంటా లోపలే కూర్చోన్నాను నేనైతే బ్యాగ్ పట్టుకొని. నెక్స్ట్ మనమైతే కొల్హాపూర్కి అయితే రెడీ అయిపోయామండి. వచ్చిన దారిలోనే వెళ్తున్నాం. మనం ఇంజిన్ మార్చుకున్నాం, ఇప్పుడు మనం ముందే వెళ్తున్నాం అనమాట. ఇందాక మనం లాస్ట్లో ఉన్నాం, ఇదో మనం వచ్చిన రూట్ అది. మనం ఇప్పుడు రైట్లో కట్ అయిపోయాం. ఇది మిరాజ్ అవుట్స్కట్స్లో అండి ఈ ఏరియా అయితే. ఈ విధంగా అయితే ఉన్నాయి అక్కడ ఇల్లు, చూడవచ్చు మీరు. ఓకే అండి, ఇట్లా మీకు మంచి ఇంకా ముందర కూడా మంచి వీడియోలు చూపించేదానికి ప్రయత్నిస్తానండి.
ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఆదరించి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ఇట్లు మీ గోవింద అండి. చూడండి ఏడు నుంచి లొకేషను చాలా బాగుందండి. లొకేషన్ వరకు అసలు మహారాష్ట్రలో చూడండి ఎట్ట కట్టుకున్నారు ఇల్లు. 5 ఎకరాల పొలం. నిజంగా అదండి లైఫ్ అంటే. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, మధ్యలో ఇల్లు, పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, ఆ పక్క రోడ్డు ఉంది. ఏం కావాలన్నా కూడా అన్నీ అందుబాటులో ఉంటాయండి. మహారాష్ట్రలో అంటే మామూలుగా ఇల్లు ఏంటంటే తెలివైన వాళ్ళు అండి నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. అందరూ కూడా పొలాలు కానీ అన్నీ కూడా ఏదో పైరైతే పెట్టున్నారండి. కొత్తిమీర కానించి మామిడికాయలు కానించి ఏదో ఒకటి వేస్తూ ఉన్నారు. మన ట్రైన్ అయితే ఇంకా 4 నిమిషాలు ముందరగానే అయితే కొల్హాపూర్కి అయితే వచ్చేస్తుందండి మన ట్రైన్. చూడవచ్చు. టీసీ మర్చిపోయాను. టికెట్లు అయితే చెకింగ్ చేస్తున్నాడు. మనల్ని కూడా చెక్ చేశాడు. టికెట్ మళ్ళీ ఇచ్చేసాడు. ఇట్లా కావాలి కొంచెం చూపించాలంటే. సరే బయట నుంచి అయితే ఈ విధంగా ఉందండి వ్యూ. చూడవచ్చు. పాతకాలం రైల్వే స్టేషన్.